శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 9/3/2024 శనివారం. తిథి చతుర్దశి సాయంత్రం 6:18 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 7:54 వరకు. తదుపరి శతభిషం తెల్లవారి 4:56 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:13 నుండి 3:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:29 నుండి 8:05 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. శుభ సమయం లేదు. మేషరాశి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయం కలిసి వస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. వృషభ రాశి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకుంటారు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులలో పని భారం పెరుగుతుంది. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. మిథున రాశి. కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు పొందుతారు. రాజకీయ నాయకుల కలయిక. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. కర్కాటక రాశి. కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ధనలాభం పొందుతారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. సింహరాశి. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అరుదైన ఆహ్వానం అందుకుంటారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. కన్యారాశి. వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. తులారాశి. రుణభారం తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సంతానమునకు విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సభలు సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. వృశ్చిక రాశి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ధనస్సు రాశి. రుణాలు కొంతవరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు నూతన మిత్రుల పరిచయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో ఏర్పడిన ఒడిదుడుకులు తొలగుతాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. మకర రాశి. బంధువుల నుంచి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. రాజకీయాల్లో ప్రవేశిస్తారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. కుంభరాశి. కార్య విజయం కలుగుతుంది. కొత్త వ్యక్తుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. మీనరాశి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.